హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన దేవుని మహాకృప వలన మరొక రోజు ప్రభు మనకు అనుగ్రహించటం, మనం సజీవులుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఎందరో గత రాత్రి మరణించారు, ఎందరో గత రాత్రి విపత్తుల్లో ఇరుక్కున్నారు. క్షేమంగా కళ్ళు తెరిచి పడక నుండి లేచిన మనం ప్రభువును స్తుతిస్తున్నామా? ఇతరుల కంటే మనం మంచివాళ్ళమని కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడని గుర్తించి ఆయన స్తుతిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నవయ్యా. మరణము తప్పించుట నీ వశమయ్యా. మేము సజీవులుగా నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునిని స్తుతించటం నేర్చుకోండి. కృతజ్ఞత కలిగి జీవించటం చాలా అవసరమే. దినాలలో ఎక్కడా ప్రపంచంలో సురక్షితం లేదు. మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప. మనకి జీవితం ఇచ్చాడు ఎందుకంటే ప్రభువును స్తుతించటానికి. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించెదరా? చనిపోయిన తర్వాత మనం ప్రభువుని స్తుతించిన అవసరం లేదండి. మనం పరలోకంలో ఉంటాం, ప్రభువుతో స్తుతి ఆరాధనలో పాల్గొంటాం. కానీ ప్రభువుని ఎరగక మరణించిన వారు నిత్య నరకంలో ఉంటారు. ఇక స్తుతి కాదు కదా, దుఃఖము, ఏడ్పు, పళ్ళు కొరుకుతూ ఉంటుంది. మనం చాలామంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. మరణించిన తరువాత జీవితం ఉందని క్రీస్తును రక్షకుడుగా అంగీకరించకపోతే, మన పాపముల కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, మనం మనస్సాక్షిని కాపాడుకొనకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అగ్ని గంధకములతో మండే గుండములో అపవాదితో పాటు పాలుపబ్బులు పొందాలన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాటి బోధకులు దీవెనలు అంటున్నారే కానీ దేవుడు తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు అన్న సంగతిని, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉండును అన్న విషయాన్ని మీకు గుర్తు చేయలేకపోతున్నారు. చూడండి, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనములో ఒక అధికారి ఉన్నాడు. అతడు ఫెలిక్స్. అతని భార్య యూదురాలు ద్రుసిల్లా. తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. పౌలు చెరసాలలో ఉన్నాడు. పౌలును మీద చెరసాల నుండి విడిపించగలిగిన అధికారం కలిగిన అధికారిగా ఫెలిక్స్ ఉన్నాడు. పౌలు చెరసాలలో పెట్టబడింది ఏదో నేరాలు చేసి కాదు, పాపాలు చేసి కాదు, కూలీలు కానీ అబద్ధాలు, నచ్చలు, ఏంటో దొంగతనాలు చేయలేదంట. ఆయన సువార్త ప్రకటించాడన్న నెపంతో ఆయన్ని చెరలో పెట్టారు. ఇప్పుడు మన దేశంలో కూడా చాలామందిని సువార్త ప్రకటిస్తున్నారు అన్న నెపం మోపి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, చెరసాల్లో పెడుతున్నారు, వాళ్ళని హింసలు పెడుతున్నారన్న సంగతి మనం వింటూనే ఉన్నాం. పౌలు చెరైన మరణమైన క్రీస్తు కొరకే అని నిర్ణయించుకున్న ఒక గొప్ప దైవజనుడు. డబ్బును ఆశించేవాడు, క్రీస్తు కొరకు శ్రమను సహించకుండా తప్పించుకోవాలని ఆశపడేవాడు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాడు? ప్రాణాలు సహితం ప్రభు కొరకు అర్పించగలిగిన వాడే నిజమైన విశ్వాసి. పౌలు క్రీస్తుని గురించే మాట్లాడేవాడు, తన గురించి కాదు. క్రీస్తు నామములో ఉన్న శక్తిని గురించి బయలుపరిచేవాడు. కాబట్టి ఆ మాటలు వినాలని ఈ ఫెలిక్స్, ద్రుసిల్లా అనే ఈ భార్యాభర్తలు పౌలును పిలిపించుకున్నారు. చెరసాలలో నుంచి సంకెళ్లతోటే ఉన్నాడు పౌలు. పిలిపించుకొని వారి ఆస్థానంలో అతను వాక్యం చెప్పమని పిలిపించుకొని ఈ యేసుక్రీస్తునందరి విశ్వాసముల గురించి బోధిస్తుంటే వింటున్నారు. ఎంత సులభమైన పద్ధతి అండి. యేసునందు విశ్వాసం వచ్చిన వారికి పాపక్షమాపణ ఉంది. నా కొరకు నా స్థానంలో ప్రభువు చనిపోయాడు అని నమ్మి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు రక్షించబడతాడు, నిత్య నరకం నుండి తప్పించబడతారు. ఈ రక్షణ ఉచితము,
ఆయన మనకు సమాధానం ఇస్తాడు అని చెప్తూ ఉన్నప్పుడు, ఆ సువార్తను వింటున్నప్పుడు పౌలు తీయటి సువార్త చెప్పేవాడు కాదండి. పౌలు సువార్తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ప్రభు గొప్పవాడని చెప్తే అందరూ హల్లెలూయా అంటారు. కానీ ప్రభు నీ దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు? నీ డబ్బులంటే ఇచ్చి పడేయచ్చు, నీవు అది ఇది దేవుని కొరకు చేయమంటే చేసేయచ్చు. కానీ దేవునికి నీ హృదయం కావాలి, నీకు మంచి మనస్సాక్షి కావాలి, నీవు దేవునికి నీతి కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అని పౌలు వాక్య సారం ఏముందో చూడండి. అతడు బోధించుచుండగా అప్పుడు అతడు నీతిని గురించి 25వ వచనం అండి, 24, 25 అపోస్తల కార్యాలు. అప్పుడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా. ఏం ప్రసంగించాడు? ఆయన అధికారి కాబట్టి ఐస్ పెట్టాడా? ఆయన చాలా అధికారి కాబట్టి, ఆయనకి తనను విడిపించగలిగిన అధికారం ఉంది కాబట్టి, తన మీద సింపతి వచ్చేటట్టుగా తనను గురించి తాను ఏదో నేను అనవసరంగా నేనేమీ చేయలేదయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా మీద కృప చూపించు, కరుణ చూపించు అన్నట్టుగా బతిమిలాడా. దేవుడు నన్ను విడిపిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను విడిపిస్తే దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఇవే కదండి వాళ్ళ ఆశలు. బోధనలో ఉన్న ముఖ్యమైన అంశాలు జాగ్రత్త అండి. మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు, తికమకబెట్టే బోధలు, అనవసరమైన వంశాలను గురించి, లేక పద్ధతుల గురించి, లేక అర్థం కాని ప్రశ్నల గురించి వ్యర్థంగా వాదనలు పెట్టుకునే బోధలు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయండి. అవి ఎంతసేపు నువ్వు విన్నా నీకు మెట్ట సిద్ధాంతంలాగా బుర్రకేమన్నా కొంత మేత దొరుకుద్దేమో కానీ నీ గుండెకు మాత్రం కడువు తీరదు, ఆకలి తీరదండి. గుండెకు మాత్రం తృప్తి దొరకదు. పౌలు ప్రసంగంలో ఏం చెప్పాడంటే, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి, నీతిని గురించి, దేవుని నీతి, దేవుడు మన దగ్గర ఆశించిన నీతి న్యాయాలు, పరిశుద్ధత, దేవుడు నీతి గలవాడు, ఆయన్ను మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన రక్తాన్ని చిందించాడు. ఆశా నిగ్రహం. నీ ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నావా? చాలామంది మా హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు అనగానే చాలా సంతోషం అయిపోతాడు. ఏంటంటే నీవు కోరినది నీకు జరుగునుగాక అంటే, అబ్బా నేను కోరుకున్నవన్నీ నాకు వచ్చేస్తాయని పిచ్చి పిచ్చి కోరికలన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. నీ ఆశలు అడి ఆశలు కాకుండా ఉండాలంటే ఆ ఆశలను ప్రభువు పరిశోధించడానికి, ప్రభువు వెలుగులో నిన్ను నీవు పరిశోధించుకోవడానికి ఆశపడాలి. ఆశ ఉండటం తప్పు కాదండి. ఆశలే ఉండకూడదని గౌతమ బుద్ధుడు చెట్టు కింద పోయి కూర్చున్నాడట. నీ ఆశలను అదుపులో పెట్టుకోవాలని ప్రభు చెప్తున్నాడు. నీకు వచ్చిన ప్రతి ఆశను అనుకోవద్దు. నీ ఆశలు దేవుని చిత్తానుసారమైనవైనా, అవి పరిశుద్ధమైనవైనా, అవి అవసరమైనవైనా, అవి ప్రయోజనకరమైనవైనా, అవి అక్కర కలిగినవేనా అని పరిశీలించుకొని నీ ఆశలను అదుపులో పెట్టుకోవాలి. ఏది అనుకుంటే అది చేసేయటం, ఏది అనుకుంటే అది తినేయటం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిద్రపోవటం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొనుక్కోవటం, ఏది పెడితే అది చేసేయటం, నా ఇష్టం అంటాం అనేవాడికి ఆశా నిగ్రహం లేదు, అప్పులు పాలవుతున్నాడు, సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. ఆత్మఫలమేమనగా అని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, మంచితనం, ఆశా నిగ్రహము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అనేది ఒక వ్యక్తి దేవుడితో నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆధ్యాత్మిక బలమును పుంజుకున్నప్పుడు తన ఆశలను నిగ్రహించుకుంటాడు. శరీర ఇచ్చలకు లోబడడు, లోకాశలకు లొంగడు. అది క్రైస్తవ భక్తి నేర్పించేది. నువ్వు అనుకునేది నీకు జరగడానికి కాదు ప్రభువుని నమ్ముకునేది. నువ్వు అనుకున్నవి దేవుని చిత్తమా కాదా అని పరిశీలించి, దేవుని చిత్తమైతే అవి జరగటం లేక వాటిని వదలటం నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండటం, అపవిత్రమైన వాటి కొరకు కక్కుర్తి పడకుండా ఉండటం, నీతి న్యాయాలు కలిగి జీవించటం, నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో ఉగ్రతను గురించి ప్రసంగిస్తున్నాడు.
ఈ రోజుల్లో ప్రసంగాలలో ఈ బోధలు తక్కువైపోయినాయి అండి. దేవుని నీతిని గురించి ప్రసంగించేవారు తక్కువైపోయారు. దేవుని ప్రేమను గురించి వర్ణించేవారు ఎక్కువైపోయారు. మంచిదే, దేవుని ప్రేమకు వర్ణనాతీతమైనది ఎన్నిసార్లు వర్ణించినా వివరించినా. కానీ అదే సమయంలో బ్యాలెన్స్, దేవుని ప్రేమలో నీతి ఉంది, దేవుని ప్రేమలో న్యాయం ఉంది, దేవుని ప్రేమ పవిత్రమైంది, అది నిర్దోషమైంది, అది నిష్కళంకమైంది. నీతిని గురించిన బోధ, అలాగే ఆశా నిగ్రహాన్ని గురించిన బోధ, నీ కోరికలన్నీ తీరుస్తాడనే బోధ కంటే నువ్వు అడిగిని నేను ఇవ్వనంటాడు దేవుడు, ఏం చేస్తావనే బోధ, నువ్వు అడిగిని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నమ్మదగిన వాడన్న విశ్వాసం కలిగించే బోధ, దేవుడికి ఏది చిత్తమో అది నాకు ఉంటే చాలు, ఇస్తే చాలు అని తృప్తి చెందేటువంటి భక్తి ఈ రోజున అవసరమై ఉన్నదండి. ఆశ నిగ్రహము, రాబో ఉగ్రత. చాలామంది విషయాన్ని గుర్తించటం లేదు. రాబో ఉగ్రత, గొర్రె పిల్ల ఉగ్రత దినము మహాభయంకరమైనది. దాన్ని తాళజాలిన వాడు ఎవడు లేడండి. గొర్రె పిల్ల ఏంటి, కోపం ఏంటి, ఉగ్రత ఏంటి అంటారేమో. అవును, గొర్రె పిల్లగా మంచి కాపరిగా వచ్చిన ప్రభు, సాధువుగా రక్షకుడిగా మన మధ్య ఉన్న ప్రభు ఈసారి కోదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, ఎంతగా తన ప్రాణాన్ని పెట్టి నిన్ను విమోచించాలని ఆశించినా నీవు తృణీకరిస్తే తీర్పు దున్నం దగ్గర పడుతుంది. రాబో ఉగ్రత దినం ప్రభు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆ ఉగ్రత దినమున భూమిని ఆయన గజగజ ఆడిస్తాడని వాక్యంలో చూస్తున్నాం. గజగజలు ఆడించినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. ఆయన మేఘారూఢుడై వస్తున్నప్పుడు భూజనులు ఆయన్ని పొడిచిన వారు, ఆయన అవమానించిన వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. యేసు ప్రభువుని ఈరోజు తృణీకరిస్తే నీ ఇష్టం అన్నట్టు వదిలేస్తున్నావు. కానీ ఈరోజు దేవుని ప్రేమను నువ్వు తృణీకరిస్తే రేపు ఆయన తీర్పును ఎదుర్కోవాలి. ఈరోజు ఆయన రక్షకుడు, రేపు ఆయన న్యాయాధిపతి. ఇవాళ ఆయన ప్రేమ కలిగిన వాడు, రేపు ఆయన నిన్ను తీర్పు తీర్చేవాడు. ఉగ్రత దినమును గురించి, మరణించిన తర్వాత ఉన్న జీవితం గురించి ఎన్నిసార్లు మీరు ఈ బోధ వింటున్నారండి ఈ మధ్యకాలంలో? తెలుసా అండి, మరణించిన తర్వాత జీవితం ఉందని. మనందరం ఈ దేహంతో చేసిన కార్యాలు అవి మంచివైనను చెడ్డమైనను వాటిని గురించి దేవుని సింహాసనం ముందు నిలబడి లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి. ఆ తీర్పు దినాన ఆ తెల్ల సింహాసనం ముందు మన అందరము నిలబడాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడదో వారు అగ్ని గంధకములతో మండే గుండములో తోసివేయబడతారు. అది రెండవ మరణము. అవునండి, యేసుప్రభు నమ్ముకుంటే నమ్ముకున్నాం, లేకపోతే లేదు. పరిశుద్ధంగా బతికితే బతుకుతాం, లేకపోతే పర్వాలేదు అనుకుంటూ ఉండిపోతే భయంకరమైన తీర్పు దినాన మీరు దేవునికి ముందు నిలబడలేరు. అందుకే దేవుని ఉగ్రత దినము సమీపిస్తుంది, ఆయన రాకడ దినము సమీపిస్తుంది. పంచభూతములు మహావేంద్రములతో లయమైపోయే కాలం ఆసన్నమైంది. ప్రభు మనల్ని ప్రేమించి ఈ రక్షణ సువార్తను ఇంకా అనేకులకు అందునట్లు ప్రకటింపజేస్తున్నాడు. మన బోధలు ఎంత గొప్ప ప్రభు అని అన్నది, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన అన్నది, మానవుని హృదయం ఎంత నీచమైనదో అన్నది, ఇంత నీచమైన వ్యక్తిని అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఎలాగూ రక్షించాడు, ఎలాగూ క్షమిస్తున్నాడు అన్నది, అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప తీర్పు ఉన్నది అన్నది ఈనాటి మన బోధలు, క్రైస్తవ బోధలు ఇమిడి ఉండాలి. అటువంటి బోధలు మీరు వింటున్నారా? మీ హృదయాన్ని సరిచేసుకుంటున్నారా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దేవుని దగ్గర నుంచి మేళ్ళే ఆశీర్దిస్తూ మా కోరికలే తీర్చుకోవాలని ఆశిస్తూ ఉండే భక్తి కాక, దేవుని నీతిని నెరవేర్చగలుగుతున్నామా? మా నీతి ప్రకారం కాక, మా స్వనీతితో కాక, మురికి గుడ్డలు పట్టే మా నీతితో కాక, నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మేము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి పాపము జోలికి పోకుండా బ్రతకడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు మా శరీర ఆశలను సిలువ వేయుటకు, లోకాశలను సిలువ వేయుటకు, ఆశా నిగ్రహము కలిగి పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి.
భయంకరమైన తీర్పు దినం అన్నది మేము గుర్తుపెట్టుకొని ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ ఆ తీర్పులో నిత్య నాశనానికి పోతారే అనే వేదనతో వారి కొరకు విజ్ఞాపన చేయవారిగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు మీకు జవాబిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ చివరి లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.